ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకోసమే ఒకరు రాబోతున్నారమ్మా. అప్పటి నుంచి నీ తలరాత మారబోతుంది. నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, నా బిడ్డవైన నీ జీవితానికి కూడా ఒక మంచి మార్పు రాబోతుందమ్మా. జీవితాంతం ఇక నీకు తోడుగా ఉంటాను. నీకు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. నీ కర్మ ఫలితాలన్నీ కూడా అనుభవించేశావు తల్లి. ఇకపై నీకు అన్నీ కూడా మంచి రోజులే. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా. నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా నేను నీతోనే ఉన్నాను. నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వలేదు. కానీ ప్రతి క్షణము నేను నీతోనే ఉన్నాను. నువ్వు చెప్పే మాటలు వింటూనే ఉన్నాను. నేను అనుకున్న పని జరగలేదు బాబా, జరగదేమో అన్న ఆలోచనతో ఉండకమ్మా. ధైర్యంతో ముందు అడుగు వేయి. మీకు ఎటువంటి అడ్డంకులు రాకుండా నేను మీ వెనకే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. నా భక్తులకి ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా నేను మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. సాయిని నమ్మిన వారు ఎప్పుడూ మోసపోరు. గడిచిపోయిన కష్టాలను ఇంకెప్పుడూ కూడా గుర్తు చేసుకోవద్దు తల్లి. నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను కదా. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ అడిగిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి. కొంచెం ఓపికగా ఉండు తల్లి. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కష్టం వచ్చింది అని బాధపడవద్దు. కష్టాలు తొలగిన తర్వాత సంతోషాలు వస్తాయి అని నమ్ము తల్లి. అలాగే నీ బంధంలో మంచి మార్పు రావాలి అని నువ్వు అనుకుంటున్నావు. నేను వారిలో మార్పు వచ్చేలా నేను చూసుకుంటానమ్మా. నేను ఉన్నాను కదా తల్లి. నీ ఓర్పుకి సహనానికి మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి. తల్లిదండ్రులు బిడ్డలకి మంచి జరగాలనే కోరుకుంటారు కదా. నేను కూడా అంతేనమ్మా. నీ మంచి కోసమే నేను అన్నీ కూడా చెబుతూ ఉంటాను. నీ ఓర్పుకి ఫలితాన్ని అనుభవిస్తావు. ఖచ్చితంగా నీ జీవితంలో ఇక సంతోషమే ఉంటుంది అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నువ్వు ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా ఆ బంధం నీ వద్దకు వచ్చేలా నేను రాసిపెట్టి ఉంచాను తల్లి. నీకు మంచి జరుగుతుందని తెలిసే ఆ బంధాన్ని నీతో కలపాలి అని నేను అనుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకుని వచ్చిన బంధంతో నమ్మకంగా ఉంటే మీ జీవితం అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా నా మీద పూర్తి విశ్వాసంతో ఉండండి. మీ సహనానికి ఫలితం తీయగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఇలా అనుకోవద్దు తల్లి. ఈ ప్రపంచంలో ఎవరూ మీకు సహాయపడటం లేదు అనే భావనను నీలో నుంచి తొలగించుకో. నేను ఉండగా నీకు వేరే ఒకరితో పనెందుకమ్మా. నీకు కష్టమైన సుఖమైన నా దగ్గరికి వచ్చి చెప్పుకో తల్లి. నేను వింటాను. మీ కష్టాలు తొలగిస్తాను. నువ్వు కోరింది ఇస్తాను. నేను ఉండగా వేరొకరితో పనెందుకు తల్లి. నేను ఎప్పుడూ మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధని కూడా దూరం చేయలేవు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా ఉండకూడదు తల్లి. ఒకరిని సంతోషపెట్టే విధంగా మాత్రమే ఉండాలి. ఈ కుటుంబంలోని వారందరూ కూడా సహనంగా ఉంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అనుకోవద్దమ్మా. నీ కర్మని బట్టి నీ ఫలితాన్ని అనుభవిస్తున్నావు అని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు కదా. ఆ కష్టాలు దాటితేనే కదమ్మా సుఖమైన జీవితం నీకు కలుగుతుంది. ఆ కష్టాలు దాటించటానికి నేను ఉన్నాను. నువ్వైతే ప్రయత్నమైతే చెయ్యాలి. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ప్రతిదీ కూడా నీకు ఫలితం వచ్చేలా నేను చేస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు.
ఏ పనైనా సరే నువ్వు చేయటానికి ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా కాదా అనే సమాధానం నీకు దొరుకుతుంది తల్లి. తప్పకుండా నీకు తెలుస్తుంది కూడా నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉంటుంది, ఆ పని చేయటం వలన మన జీవితం అంతా సంతోషంగా ఉంటుందా లేదా, మనకి నష్టమేమీ జరగదు కదా అని నువ్వు 1-2 సార్లు నీ మనసుని ప్రశ్నించుకోవాలి తల్లి. అలా ప్రశ్నించుకున్న తర్వాత నీకు సరైన సమాధానం దొరుకుతుందమ్మా. అప్పుడు మనం ఆ పనినైతే చేయగలం. మనం బాబాగారి ఎదురుగుండా ప్రతిరోజు కూడా ఇలా బాధపడుతూ ఉంటాం కదా, బాబా మాకు తెలియకుండానే ఈ భూమి మీద పుట్టాము, చిత్రవదనలు అనుభవిస్తున్నాము తండ్రి. చెప్పుకోవటానికి పంచుకోవటానికి మనుషులు లేకపోయినా సరే సూటిపోటి మాటలు అనటానికి గర్వం చూపించటానికి చాలామంది మనుషులు వరుసలో నుంచుని ఉన్నారు. ఒక వయసుకి పైబడిన తర్వాత మేము ఏమీ చేయలేకపోతున్నాము, చుట్టాలు చెప్పుకోవటానికి మాత్రమే నమ్మలేని కాలమైంది బాబా. ఈ విధంగా ప్రతిరోజు ఆలోచిస్తూ బాధపడకు తల్లి. నేను అనే అహంకారం ప్రతి జీవిలోనూ ముఖ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి మనుషుల్లో ఎక్కువగా ఉన్నాయి తండ్రి. నువ్వు ఉండగా వారందరూ నాకు ఎందుకు చెప్పు తండ్రి. కష్టానికైనా సుఖానికైనా నువ్వే తండ్రి. నీ పాదాలే మాకు శరణాగతి. ఎవరితోనూ మాకు పని లేదు. నీ దయ మాపై చూపించు తండ్రి అని వేడుకుంటున్నావు కదమ్మా తల్లి. నువ్వు వద్దు అని అనుకుంటున్న వారు నువ్వే కావాలని నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా సంతోషకరమైన జీవితమే తల్లి. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి ఒక పరిష్కారం లభించబోతుందమ్మా. నీ సమస్య ఖచ్చితంగా తీరబోతుంది. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా. నువ్వు అస్సలు ఊహించని ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఏ కార్యం మొదలుపెట్టినా సరే అది మంచిగా, మంచి నెలలుగా, మంచి రోజులుగా జరగబోతున్నాయన్నమాట. కన్నీరు కార్చే రోజులు ముగిసిపోయాయి తల్లి. ఇక నుంచి నువ్వు కన్నీరు కార్చవలసి వస్తే అది ఆనందపు కన్నీరుగా మాత్రమే అవుతుంది. నీకు శుక్రదశ ప్రారంభమైంది తల్లి. నీకు మంచి విషయాలు జరగబోతున్నాయి అని గుర్తుంచుకో. నువ్వు ప్రతిరోజు నా దగ్గర ఒక కోరిక కోరుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నానమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. ఎప్పటికీ కూడా మీ చేయి నేను వదిలిపెట్టను తల్లి. మీతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులుగా నీ వివాహ బంధంలో మార్పు రావాలి అని కోరుకుంటున్నావు. ఖచ్చితంగా ఆ బంధంలో మార్పు వచ్చేలా నేను చేస్తాను. కొంచెం శ్రద్ధ సబూరితో ఉంటే గనక నీ బాబా చెప్పే ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుంది తల్లి. ఒక్క నిమిషం వింటే నీకే అర్థమవుతుంది. నీ బాధని చూడలేక నువ్వు పిలిచిన పిలుపు విని నీ ఇంటికి వస్తున్నాను. మీ దగ్గరే ఉండి మీ సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారాన్ని చూపించి ఒక మంచి మార్గాన్ని నిర్దేశించబోతున్నాను. నువ్వు కోరుకున్న విధంగా అన్నీ జరగబోతున్నాయి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ సమకూరుస్తాను తల్లి. నీకు ఎన్నో సూచనలు తెలియచేస్తూ ఉన్నాను, కానీ వాటిని అర్థం చేసుకోకుండా నువ్వు ప్రతిరోజు కూడా నన్ను నిందిస్తూనే ఉన్నావు తల్లి. నీవు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉన్నాను. ఒకవేళ ఏదైనా ఇవ్వకపోయినా కాస్త సమయం కేటాయించి మీకు ఇస్తాను అని గుర్తుంచుకోవాలి తల్లి. ఆ సమయం దగ్గరలోనే ఉందమ్మా. అంతవరకు నేను మీ ఇంట్లోనే ఉండి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే బాధ్యత నాది తల్లి. నువ్వు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. సహనంగా ఉంటే చాలమ్మా. ఓర్పుతో ఉన్నవారికి, సహనంతో ఉన్నవారికి తప్పకుండా ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నువ్వు నీ జీవితం ఏ విధంగా ఉండాలి అని ఆశపడ్డావో, నీ కుటుంబంతో కలిసి ఏ విధంగా సంతోషంగా ఉండాలి అని అనుకున్నావో అటువంటి సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను తల్లి. అలాగే నువ్వు ఎన్నో రోజులుగా కోల్పోయినటువంటి ఒక కానుక బాబా నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు తల్లి. గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ ఈ రోజుతో తొలగిపోవటంతో నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుందమ్మా. చాలా అధికంగా ఆందోళన చెంది ఎక్కువగా బెంగ పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది తల్లి. నీ బాబాని నమ్మిన వారికి అన్యాయం అనే మాటే ఉండదు తల్లి. కొంచెం ఆలస్యం అయినా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా ఈ బాబా అందిస్తాడు. కష్టాలు అనేవి ఏవీ కూడా శాశ్వతం కాదు. అందుకు నీ జీవితంలో జరిగేది సాక్ష్యంగా ఉండబోతుంది.
ఇకపై నీ కుటుంబంలోని ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవబోతున్నాయి. ఇక నుండి అన్నీ శుభకరమైన రోజులే రాబోతున్నాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తీసుకుని ఇవ్వలేను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఈ రోజు మాత్రం నువ్వు కోల్పోయిన కొన్ని వాటిని ఈరోజు తిరిగి ఇవ్వబోతున్నాను. ఇకపై కూడా నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి తల్లి. అవి ధనం అవ్వచ్చు, ఆప్యాయతలు, ప్రేమ అవ్వచ్చు, పరువు ప్రతిష్టలు అవ్వచ్చు, అలాగే మీ కుటుంబంలో మంచి బంధం అయి ఉండవచ్చు, అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం అవ్వచ్చు. అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుందమ్మా. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది. నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలు కాబోతున్నాయి. భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నీకు విజయాల్ని అందిస్తాయి. ఆ తరువాత నీవు నీ కుటుంబంతో ఆనందంగా జీవించవచ్చు. కొన్నిసార్లు నీపై నాకు ఆగ్రహంగా ఉంటుంది తల్లి. ఎందుకు బాబా అని అనుకుంటున్నావమ్మా? అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎందుకు? మంచివారు ఎలా ఉంటారు, చెడ్డవారు కూడా అలాగే ఉంటారు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. వేమరపాటుగా ఉన్నావు అంటే వారు నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకుంటారు. అలాంటి వారితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా తల్లి. పరిస్థితుల వలన అటువంటి స్వభావం నీకు వచ్చి ఉండుంటుంది. నువ్వు అందరినీ కూడా మంచివారే, నావారే అని అనుకుంటావు. నీ ప్రతి కోరిక కూడా మనసులోనే ఉంచుకుని మనసును ఆధీనంలో ఉంచుకునే స్వభావం కలదానివి. జీవితంలో ఎదగటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశావు కదమ్మా. నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని నీ కోసం నువ్వు ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు. ఎన్ని బాధలు వచ్చినా సరే ఆ ప్రయత్నాన్ని వదులుకోలేదు. అలాగే అందులో విజయం సాధించావు. ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటమే. దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. అలాగే ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ వచ్చావు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం దొరకలేదు అని చాలా దిగులుగా ఉన్నావమ్మా. కానీ నేను చెబుతున్నాను కదమ్మా, ఇక నుండి నీకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. నీ జీవితానికి ఏమేమి కావాలి అని నువ్వు కలలుకున్నావో అవన్నీ కూడా నీ బాబా నీకు ఇవ్వబోతున్నాడు. వీటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా నువ్వు తిరిగి పొందుతావు. ఇక దేని గురించి బాధపడవలసిన అవసరం లేదమ్మా. నీకు ఆర్థికంగా, మానసికంగా అన్నీ సంతోషంగా ఉండేలా నీకు వరాన్ని ఇవ్వబోతున్నాను. అది కూడా ఈ గురువారం రోజు నుంచి ఒక మంచి శుభసూచకాన్ని నీకు తెలియజేయబోతున్నాను. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకోవద్దు తల్లి. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి ఇస్తాను తల్లి. నా మీద నమ్మకంతో ప్రతిరోజు నా నామజపం చేస్తూ ఉండు. నా విభూతి ధారణ చేస్తూ ఉండు. నా లీలలనే ధ్యానం చేస్తూ నా గురించే ఆలోచిస్తూ ఎవరైతే ఉంటారో వారిని సదా నేను రక్షించుకుంటూ ఉంటాను. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోవద్దు. నా మీద నమ్మకంతో సహనంగా, ఓర్పుగా ఉండండి. అంతా మీకు మంచే జరుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.